హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జియో ఫైబర్ అండ్ జియో ఫైబర్ కంపేర్ చూద్దాం. జియో ఎయిర్ ఫైబర్ అంటే చూసుకున్నాం. జియో ఫైబర్ సేమ్ మన మొబైల్ సిగ్నల్స్ ఎట్లా తీసుకుంటో సేమ్ అట్లా మనకి ఇది కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో మనకు సెటప్ బాక్స్ అండ్ ఓడియూ రౌటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైబర్ చూసుకుంటే మనకి ఫైబర్ నుండి మనకు ఫ్యాట్ బాక్స్ ఉంటుంది. ఫ్యాట్ బాక్స్ నుండి మనకి రౌటర్ కనెక్షన్ ఇస్తారు. ఇది మనకు సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేసేది ఫైబర్లో. ఇది మనకు రౌటర్ ఫైబర్లో మనకి. దీనికి మనకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకు ఫ్యాట్ బ్యాక్స్ నుండి. మనకు ప్రోన్స్ అండ్ కాన్స్ చూసుకుంటే మనకి రెండిట్లో మనకు ఫైబర్ అనేది బెటర్ అండి. ఎందుకంటే ఫైబర్లో మనకు స్పీడ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. మనకి ఫైబర్లో స్పీడ్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. ప్లస్ మన రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైబర్ అనేది బెటర్. బట్ ఫైబర్ ఏంటంటే అన్ని ఏరియాస్లో అవైలబిలిటీ లేదు, ఓన్లీ మేజర్ సిటీస్లో అవైలబిలిటీ ఉంది. అదే మనం చూసుకుంటే ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి 5G సిగ్నల్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ మనకి సర్వీస్ అనేది ఇవ్వచ్చు. ఇది ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్ కాబట్టి దీనికి మనకు రిమోట్ ఏరియాస్లో కూడా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. బట్ ఫైబర్ ఏంటంటే ఫైబర్ అనేది బ్రాడ్బ్యాండ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అనేది ఉండాలి ఆ ఏరియాలలో, అట్లయితే మనకి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు.